నమస్తే, వెల్కమ్ టు అమర్ న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. కారు బోరుకొచ్చిందా? 2014 నుండి 2023 వరకు జోరు మీద ఉన్న కారు ఇప్పుడు బోరుకు రావడానికి ప్రధాన కారణం ఏంటి? నిజాయితీ అనే ఇంజిన్ ఆయిల్ని కారు ఉపయోగించలేదా? అందుకే కారు బోరుకొచ్చేసిందా? 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన కారు పార్టీ ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో డిపాజిట్లను కోల్పోయింది. ఒక్క స్థానాన్ని కూడా గెలవలేదు. అసలు కారు పార్టీలో కలవరానికి కారణం ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత ఆచార్య గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు. ముందుగా మనం ఆచార్య గారితో మాట్లాడదాం, అనలిస్ట్ పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. పాపిరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ సమయంలో ఒక కేసీఆర్ ప్రజలు అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన వ్యక్తి. ఆయన ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన వ్యక్తి. 2014లో సీఎం అయిన కేసీఆర్ ఆ తర్వాత 2 సార్లు ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇంతటి ఉవ్వెత్తున ఎగిసిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇంత దయనీయ స్థితిలో పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఇప్పుడు మీరు టీఆర్ఎస్ ప్రస్తావన 2001 నుంచి మొదలై 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పార్లమెంటుకు ఎమ్మెల్యే అసెంబ్లీకి అంటే పార్లమెంటుకు అసెంబ్లీకి రెండింటికి ఎన్నికలు జరిగినప్పుడు అటు రాష్ట్రంలో అధికారం వచ్చింది, తర్వాత ఎంపీలు కూడా 11 సీట్లు రావడం జరిగింది. అంటే ఒక గణనీయమైన విజయం. 2014లో కాంగ్రెస్ మేము తెలంగాణ ఇచ్చినాం, మేమే గెలుస్తాం, మేమే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీ మొత్తానికి డీలబడిపోవడం, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం, గణనీయంగా ఎంపీ సీట్లు కూడా గెలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ 2019లో ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు మోడీ ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుందని ఊహించి 2018 అంటే ఒక 6 నెలల ముందే ఆయన అడ్వాన్స్ ఎలక్షన్స్ కూడా జరిగింది. ఆ అడ్వాన్స్ అంటే ముందస్తు ఎన్నికలలో ఆయనకు వచ్చిన లాభం ఏమైందంటే, అంతకుముందు 61 సీట్లు వచ్చిన టీఆర్ఎస్ 2014లో అదే 2018 ముందస్తు ఎన్నికలు కూడంతో ఆయనకు 88 సీట్లు అంటే ఒక అఖండమైన విజయం సాధించడం జరిగింది. ఇది ఒక ఉజ్వల స్థితి, టీఆర్ఎస్ పార్టీకి ఒక ఉజ్వల స్థితి, ఒక పెద్ద ఉన్నత దశ ఏంటంటే 2018 ఎన్నికలు, ఇది అసెంబ్లీ ఎన్నికలు. అదే మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత జరిగిన 2019 మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో కొంత నష్టం జరగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కేసీఆర్ గారు కూతురు కవిత, తర్వాత ఆయన దగ్గర అనుచరుడు, ఆయన బంధువర్గంలో మనిషి, ఆయన వినోదాత్మక కూడా జరిగింది. అక్కడ అంతకుముందు 11 సీట్ల నుంచి కూడా జరిగింది. అయినప్పటికీ కూడా సాధించింది. కానీ రెండోసారి అధికారం కేసీఆర్ చేసింది. ఆ తప్పిదాలను ఒట్టని పోటీ 2023 మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు కేసీఆర్ కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ, కేసీఆర్ కుటుంబం కానీ ప్రజలకు పూర్తిగా దూరంగా ఇవ్వడం, అనేకమైన అవినీతి ఆరోపణలు రావడం, కొన్ని ఆరోపణలు నిజమని కూడా తేలడం, తర్వాత పరిపాలన పరంగా అనేకమైన సమస్యలు, వాగ్దానాలు నిలబెట్టుకోకపోవడం, అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్లో ఒక విధమైన అహంకార ధోరణి. అంటే ఎవరికేం తెలియదు, నేనే గొప్పవాడిని, నాకు మించిన వాడు లేడు, అసలు తెలంగాణలో నా అంత పెద్ద మేధావి, ఆ మాట కదా ప్రపంచంలోనే తన కన్నా పెద్ద మేధావి లేదనే ఒక అహంకారమైన దృష్టితోని పోవడం, అనేకమైన మన అవినీతి కుంభకోణాలు వెళ్ళుకోవడం, మొత్తం మీద ఒక మాటలు చెప్పదలుచుకున్నప్పుడు ప్రజా ఏదైతే మద్దతుతోని ఆయన 10 సంవత్సరాలు పరిపాలన చేసిండో అది 23 ఎన్నికలకు వచ్చే వరకు ఆ ప్రజా మద్దతు అనేది చాలా దూరం కావడం. అంతకుముందు ఏ తెలంగాణ కూట్లాడిన వర్గాలు ఉన్నాయి, తెలంగాణ వాదులు, తెలంగాణ రకరకాల ఏదైతే వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నీ కూడా ఆయనకు అండగా ఉండడం తోని ఆ 10 సంవత్సరాలు ఆయన రాజ్యం చేసింది. నేను ఎప్పుడైతే ఇక 2023 ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న ఆ క్రమంలో ఆయనకు అంతకుముందు వెన్నుదన్నగా అండదండగా ఉన్న వర్గాలు, చాలా వర్గాలు బయటికి రావడం, ఆయన వ్యతిరేకించడం, పెద్ద ఎత్తున ఉద్యమించడం, అనేక కారణాలు. అంటే అన్ని వర్గాల ప్రజలలో పెద్ద తీవ్ర అసంతృప్తి అనేది
వచ్చింది కాబట్టి 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఆఖరికి ఆయన ఎంత దిగజారిపోయిందంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా ఏదో విధంగా ప్రతిపక్షాలను దెబ్బతీసి అంటే ఉక్కారు కుక్క అంటారు ఇంగ్లీష్ అంటే ఏదో విధంగా మళ్ళీ నేను మూడోసారి అధికారంలోకి రావాలి అనే కక్కుడుతో ప్రజల సంక్షేమం ప్రజల యొక్క మన్నను కోల్పోయి ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోయినప్పుడు కూడా ఏమైంది, ఆయనకు అంతకుముందు 88 సీట్లు ఉంటే ఆ 88 నుంచి ఆయన ఎలక్షన్స్ పోయే వరకు కాంగ్రెస్ మిగతా పార్టీలు కలుపుకొని 105 సీట్ల వరకు కూడా పోవడం జరిగింది. అయితే మళ్ళీ అదే మనకు 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చే వరకు ఆయన సాగు తప్పి కన్నులు చుట్టపోయి ఓడిపోయినప్పటికీ కూడా కొంత 39 సీట్లతోని దాదాపు 30 ఓట్ల పాపిరెడ్డి గారు ఓట్ల 2023లో తెలంగాణ ఎన్నికల మీద తెలంగాణ ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా దేశవ్యాప్తంగా చక్రం తిప్పాలి అనుకోవటం కూడా ఈ ఓటమికి ఒక కారణం అనుకోవచ్చు. తప్పకుండా, ఎందుకంటే ఏదైతే తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ ఎమోషనల్ కనెక్షన్ అంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పేరును కూడా ఆయన మార్చేసి బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి అంటే నేను జాతీయ రాజకీయాలకు పోతా, జాతీయ రాజకీయాలలో కూడా చక్రం నింపుతాను అంటే ఏమైందంటే మనిషికి ప్రజల నుంచి వెళ్ళి ప్రజల సంబంధం ఆయన కోల్పోవడం తర్వాత ఆయన పాములో కూర్చున్నాడా ప్రజాభవన్లో కూర్చుంటా ఏం చేసిందా కానీ ఆయన ఆ పిచ్చి ఆలోచనలతో చాలా పిచ్చితనాలు వెర్రి వేషాలు పిచ్చి వేషాలు వెర్రించారు. ఆ వేషాలతో ఏమైందంటే బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలని మొత్తం దేశం మొత్తం మీద పెట్టడం, ఇక్కడ రకరకాలుగా సంపాదించిన డబ్బును పెద్ద ఎత్తున దేశం మొత్తం మీద కూడా గుర్తించడం, పెద్ద ఎత్తున యాడ్స్ కూడా దాదాపు 500 కోట్ల రూపాయల యాడ్స్ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ లాంచ్ చేసినప్పుడు పార్టీ స్థాపించడం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఏమైందంటే అల్టిమేట్ గా ప్రజలలో ఒక తీవ్రమైన అసంతృప్తి, ఆక్రోశం, కోపం వచ్చింది కాబట్టి 2023లో ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోయినప్పుడు కూడా కొంత మరీ అంత అన్యాయంగా ఓడిపోలేదు. 39 సీట్లు వచ్చినాయి, 37.4% 37.35% వరకు ఎంత ఓట్ పర్సెంటేజ్ వచ్చింది. అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఓడిపోవడం అనేది కొంత సాధ్యం అనుకుంటారు, పర్వాలేదు అనుకున్నప్పటికీ. కానీ అదే 5 నెలల తర్వాత మళ్ళీ 2024 మే 13 జరిగిన ఎలక్షన్స్ లో పూర్తిగా బీఆర్ఎస్ లేదా పాత టీఆర్ఎస్ ప్రతికూలపడడం జరిగింది. ఎందుకంటే 17 సీట్లలో ఒక సీట్ కూడా గెలవకపోవడం, చాలా వాటితో మీరు అన్నట్టు కూడా డిపాజిట్స్ కోల్పోవడం, చాలా స్థానాలలో కూడా 3వ స్థానానికి పరిమితం అని చెప్తాను. 16 అంటే మిగతా ఎంఐఎం దగ్గర లేదు కాబట్టి మిగతా 16 స్థానాలలో కూడా చాలా స్థానాలలో కూడా అది 3వ స్థానానికి అంటే చాలా సీట్లలో 3వ స్థానానికే పరిమితం కావడం, ఓట్ పర్సెంటేజ్ కూడా ఒక 5 నెలలలోని 37.something అంటే మొత్తం ఉన్నది ఒక్కసారి 16% పడిపోయింది. అంటే దాదాపు 21% ఓటు పడిపోవడం వల్ల నేను కూడా నాకు తెలిసినట్టు ఇంత గణనీయమైన ఓటు ఒక పార్టీ పడిపోవడం అనేది చాలా ఒక విధమైన అది ఓట్ల సీట్లు రాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రలో జగన్ ఓడిపోయినప్పుడు కూడా ఆయన 40% వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ గెలిచే అవకాశం ఉంటుంది మరి. కానీ ఈయనకు ఏమైందంటే సీట్లు రాకపోవడమే కాకుండా ఓట్ల పర్సెంటేజ్ గణనీయంగా తగ్గిపోయింది. అంటే చాలా వర్గాలు, చాలా సమూహాలు. ఇక్కడ ఒక కీన్ అబ్జర్వేషన్ పాపిరెడ్డి గారు, కీన్ అబ్జర్వేషన్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 38.9% వచ్చింది అంటే పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు ఒక్కసారి జరిగాయి కాబట్టి దానిలో అలా క్యాల్కులేట్ చేయొచ్చు. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రభావం, శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో పట్టడం వలన పర్సంటేజ్ తేడా వచ్చింది అనుకోవచ్చా? ఉన్నది కొంటున్నది, ఎందుకంటే దీనికి కారణం కూడా చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇది పార్లమెంట్ ఎన్నికలు అనేది జాతీయ పార్టీల మధ్య అవుతుంది. అంటే ముఖ్యంగా అధికార పార్టీ అయిన బీజేపీ, దానికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అంటే పెద్ద ఎత్తున జాతీయ పార్టీల మధ్య ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ గారు మూడోసారి గెలిచి అధికారంలో ఉంటే ఈయన ఎలక్షన్లో కూడా బలంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈయన ఎలక్షన్స్ లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కు 2-3 సీట్లు వస్తే దాని యొక్క ప్రభావం కానీ దాని యొక్క విలువ కానీ పెద్దగా జాతీయ రాజకీయాలు ఉండదని కూడా ఓటర్లు భావిస్తుంది. కాబట్టి అది కూడా మీరన్న ఏదైతే కామెంట్ కూడా కొంత వాస్తవం ఉన్నది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది బీఆర్ఎస్ కు పెద్దగా గొప్పగా అంశం కాదు కాబట్టి అట్లా కూడా అయినప్పటికీ కూడా అంతకుముందు ఎలక్షన్ లో గెలిచింది. ఇదే ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా
2014లో 11 సీట్లు సంపాదించింది, 2019లో 9 సీట్లు సంపాదించింది. కానీ 2024 వచ్చే వరకు 0 రావడం అనేది ఓకే. ఒక విధంగా ఓకే. టీఆర్ఎస్ పార్టీకి 2 విధాలుగా నష్టాలు. ఒకటేమో సీట్లు ఓడిపోయింది అనేది ఒక పెద్ద అంశం అయితే, ఓట్ల పర్సెంటేజ్ అనేది 16% ఓడిపోవడం అనేది చాలా అన్యాయమైన విషయం, చాలా తీవ్రమైన విషయం. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పుచ్చుకుంటుందా, కాలం భవిష్యత్తులో ఎట్లుంటది, ఇవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుందని దాని మీద కాంగ్రెస్ పర్ఫార్మెన్స్, బీజేపీ పర్ఫార్మెన్స్, కేసీఆర్ అన్ని ఆడుకుంటున్న కట్టుకుని పార్టీని మళ్ళీ పునర్నిర్మించుకుంటారా, మళ్ళీ అదే పిచ్చి విషయాలు ఎత్తాడా అన్నది వచ్చే 5 ఏళ్ళు తెలుసు. ఓకే బాబురెడ్డి గారు, మళ్ళీ మాట్లాడదాం మీతో. మనతోటి బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. క్రాంతి కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. క్రాంతి కిరణ్ గారు, కారు పార్టీ పరిస్థితి ప్రజెంట్ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు? ప్రస్తుత పరిణామాలన్నీ మీరు చూసే ఉంటారు. కారు పార్టీ యొక్క ఓట్లన్నీ కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయని, బీజేపీకి కావాలని కారు పార్టీ కార్యకర్తలే వేశారని, ఏపిచ్చారని కాంగ్రెస్ కూడా ఆరోపిస్తుంది. దీనిలో ఈ వాదనలో నిజముందంటారా? క్రాంతి కిరణ్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు. కారు పార్టీ ప్రస్తుతం ఈ రకమైన పరిస్థితుల్లో తెలంగాణలో ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీ యొక్క ఓటింగ్ బీజేపీ పార్టీకి షిఫ్ట్ అయిందని, దానికి ప్రధానమైన కారణం కారు పార్టీలోని కార్యకర్తలు, కొంతమంది నాయకులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిలో నిజమెంత? సార్, బేసికల్ గా తెలంగాణలో ఏ రోజైతే టిఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ అని పెట్టిందో ఆ రోజే తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజల ఒక ఆదరణ కోల్పోయారు. అప్పటి నుంచి ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు తెలంగాణ అభివృద్ధి మీద దృష్టి సాధించకుండా పక్క రాష్ట్రాల మీద పోయి వాళ్ళు రాజకీయ పెత్తనం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో, అటు పంజాబ్ కి పోయి పంజాబ్ రైతుల పక్షాన ఏదో వాళ్ళకి తెలంగాణ సంబంధించిన ట్రెజరీ సంబంధించిన చెక్కులు ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రో, ఇవన్నీ కూడా క్రమబద్ధంగా చూసినట్టయితే స్పష్టంగా ఒకటి తర్వాత ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి ఏదైతే ఒంటెందు పోకడకు పోయి అంటే కేవలం కేసీఆర్ అనే ఒక నాయకుడు జాతీయ స్థాయిలో చరిష్మా పెరిగిపోయింది అనే ఒక తప్పుడు ఆలోచనలో, భ్రమలో ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్న తెలంగాణ సంబంధించిన ఎవరైతే తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన క్యాడర్ ని కూడా ఎక్కడో ఒక మోసం చేసినట్టు. క్రాంతి కిరణ్ గారు ఒకటి అంటే, తెలంగాణలో ఒక విపరీతమైన ఫాలోయింగ్ తో వచ్చిన ప్రాంతీయ పార్టీగా పుట్టిన బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనతి కాలంలో 2 సార్లు ఎదిగింది, రాష్ట్రంలో కూడా తిరుగులేని విజయం సాధించింది. మేము బాగా ఉన్నాం కాబట్టి భారతదేశం అంతా వ్యాపించాలనుకోవడం ఏమన్నా తప్పు కాకపోయి ఉండొచ్చు కదా. ఇంకొకటి, ఆ రోజు నుండి ఎన్టీఆర్ ఏ రోజు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ స్థాపించారో, ఎవరైనా కేంద్ర రాజకీయాల్లో వెళదాము అనుకుంటే ఎందుకు కేంద్ర రాజకీయాలు పార్టీలు ప్రాంతీయ పార్టీని అణగదొక్కే ప్రయత్నం చేస్తాయి? ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఎందుకు 3వ శక్తిగా ఎదగలేకపోయిందంటే దానికి మీరేం చెప్తారు ఒక జాతీయ పార్టీ ప్రతినిధిగా? ఇది మీరు చెప్పిన వాస్తవానికి ఎటువంటి శాంటిటీ లేదండి. ఏ జాతీయ పార్టీ కూడా రూరల్ పార్టీని, ప్రాంతీయ పార్టీని సప్రెస్ చేయాలనే ఆలోచన ఎవరికి ఉండదు. కాకపోతే ప్రజలు సర్వోపరి, ప్రజలు తీసుకున్న నిర్ణయం పట్టనే ఒక రాజకీయ పార్టీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటది. అదే రకంగా ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు వ్యవహరించిన తీరు పట్ల తెలంగాణ ప్రజలు వాళ్ళందరూ కూడా బెస్ట్ అవైలబుల్ పార్టీ వైపు చూసి ఈ దేశానికి ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో బెస్ట్ అవైలబుల్ లీడర్ ఎవరు అనే విషయాన్ని బహుశా గ్రహించి బీఆర్ఎస్ సంబంధించిన చాలా మంది వాళ్ళు కూడా బీజేపీ పార్టీకి ఓటు వేస్తున్నారని స్పష్టంగా మాకు చాలా నియోజకవర్గాలలో కనబడ్డది. ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఇదే, అంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ముఖ్యమైన కారణం ఏంటంటే శత్రువుకి శత్రు మిత్రుడు కాంగ్రెస్ ని ఎలాగైనా ఓడించాలి కాబట్టి మీకేసుంటారని చెప్పి కాంగ్రెస్ ఆ రకంగా నాయకులందరూ ఒకటైపోయారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నిజం లేదంటారా? అంటే భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీని ఏ రోజు కూడా అభ్యర్థించలే. మీ సంబంధించిన ఓటర్లందరూ మాకు ఓటేయని బహిరంగంగా ఎక్కడ అడగలే. మేమేం అడిగినాము అంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి
ఈ దేశంలో ఏ రకంగా నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ఏదైతే తలమానికంగా నిర్మాణం చేసే దిశలో ఏదైతే పని చేస్తున్నారో దాని ఆధారంగానే ప్రతి ప్రచార సభలో కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వం మాట్లాడింది. దాన్ని ఆకర్షించుకొని ఈ దేశానికి సరైన నాయకుడు ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలుగుతారని బహుశా క్షేత్ర స్థాయిలో క్రాంతి కిరణ్ గారు మీరు నిన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ మర్చిపోయినట్టున్నారు. క్రాంతి కిరణ్ గారు మీరు 400 సీట్లు వస్తాయి అని చెప్పారు. మరి ఈ రోజున సొంతంగా పార్టీ ఏర్పాటు చేయలేని పరిస్థితి, ఎన్డీఏ కూటమి ద్వారా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి, మోడీ చరిష్మా ఇంత భారీగా తగ్గిపోవడం ప్రధానమైన కారణం ఏంటి? మోడీ చరిష్మా 10 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగిందో, వ్యతిరేకత ఎలా వచ్చిందో, బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చు కదా. మీరు అనడానికి ఏమి ఇబ్బంది, వాస్తవమే కొన్ని రాష్ట్రాలలో కొన్ని అక్కడ స్థానికమైన సమస్యల వల్ల కొంచెం రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది, అది వాస్తవమే. దాన్ని ఏ నియోజకవర్గాలలో ఏ రకమైన సమస్య వల్ల భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందనే విషయం మీద స్పష్టమైన సమీక్ష చేసుకుంటాం. అక్కడ ఏదైనా లోకల్ కారణం వల్ల ఈ రకంగా జరిగింది అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కానీ అదే రకంగా చూసినట్టయితే అంటే ఒక రాష్ట్రంలో ఒక రకమైన పరిణామం అయితే ఇంకో రాష్ట్రంలో కూడా మరి అదే స్టార్ క్యాంపెయినర్ తోనే కదా మనం ప్రచారం చేసింది. ఇప్పుడు పక్కకున్న ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వల్లనే కదా నేతృత్వం వహించినందుకే కదా అక్కడ స్థానికంగా రాష్ట్రంలో కూడా అధికారం వచ్చినాము, 99% ఎంపీ సీట్లు కూడా గెలవగలిగినాము. అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఫామ్ చేయలేకపోయిందంటే ప్రధాన కారణం ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది, ఒకసారి స్థాపించింది, 2 సార్లు ఆల్రెడీ బీఆర్ఎస్. ఎందుకు ఇన్ని తక్కువ సీట్లతో వెనకబడిందంటే ఏం చెప్తారు బీజేపీ పార్టీ? భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్థానం తెలంగాణలో చూసినట్లయితే ఒక్క సీటు 4కు వచ్చినాం, 4 ఈరోజు 8కి వచ్చినాం. అంటే ఎక్కడో చోట భారతీయ జనతా పార్టీ జనాదరణ పెరుగుతూ ఎంపీల స్థాయి కూడా పెరుగుతూ వస్తుంది. ఇంతకు ముందు ఉన్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎంతమంది, ఇప్పుడున్న ఎంపీలు ఎంతమంది, ఓటు పర్సెంటేజ్ చూస్తే జనాభా నిష్పత్తిలో ఇంతకుముందు ఎంతమంది ఓటు వేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి, ఇప్పుడు ఓటు వేస్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే స్పష్టంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి స్పష్టంగా జనాదరణ ఉంది అనే సంకేతం కనబడుతున్నది. క్రాంతి కిరణ్ గారు 9వ తారీఖున ప్రధాని మోడీ గారు మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారా? ఎన్డీఏ స్థాపించబోతుందంటారా? ఎటువంటి మధ్యలో గ్యాప్ లేకుండా మరి ఇండియా కూటమి కూడా పక్కన అందరూ కలిసి మరి కూర్చుంటున్నారన్నట్టుగా తెలుస్తుంది, సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లుగా. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్ట్నర్స్ తోటి ఏదైతే నిన్న మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ లో స్పష్టంగా నరేంద్ర మోడీ గారిని ఏకగ్రీవంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా వాళ్ళు ఎంపీగా చేసుకోవడం గురించి జరిగింది. రేపు మొత్తం పార్లమెంటరీన్స్ అందరితో కూడా కలిసి వాళ్ళ బలప్రదర్శన సంబంధ ఒక ఏవైతే పేపర్ వర్క్ ఉంటుందో అవన్నీ కూడా పూర్తి చేసి రాష్ట్రపతి గారిని కూడా కలవడం జరుగుతుంది. గారి మీద ఆధారపడాల్సి వస్తుంది. మరి నితీష్ గారు ఎంతకాలం కొనసాగే అవకాశం ఉందంటారు ఎన్డీఏతో? ఇప్పుడు అటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అలయన్స్ ఒక స్పష్టమైన సిస్టమ్ తోని, ఒక స్పష్టమైన ప్రణాళికతోని మిత్రపక్షాలైన పార్టీలు టీడీపీ అయినా కానీ అటు మిగతా పార్టీలతో కూడా అలయన్స్ ఫామ్ అయింది. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశ హితమే సర్వోపరి ఆ దిశలోనే పనిచేసుకుంటూ వస్తుంది. కాబట్టి మిత్రపక్షాలకు కూడా ఈ దేశ హితం కోసమే పనిచేస్తూ గైడ్ చేస్తూ వాళ్ళతో పాటు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళతో సూచనలు తీసుకుంటూ ఈ దేశంలో ఉన్న అన్ని సమస్యలను అడ్రస్ చేస్తూ నరేంద్ర మోడీ గారి నేతృత్వం ముందుకు తీసుకుపోతుంది. క్రాంతి కిరణ్ గారు ఒకదానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్ లో ఒకవేళ రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ మీరు కలిసి పనిచేసే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీని ఆపోజిట్ గా వర్క్ చేయడానికి మీ 2 పార్టీలు కలిసే అవకాశం ఏమైనా ఉందంటారా? సార్, భారతీయ జనతా పార్టీ సొంత కార్యకర్త బలం మీద ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ముందుకు వస్తుంది. ఎక్కడ కూడా వేరే పార్టీకి సంబంధించిన నేతృత్వాన్ని గాని వేరే పార్టీకి సంబంధించిన క్యాడర్ గాని మాకు మద్దతు పలకండి, మాతో స్నేహహస్తం కలపండి అనే ఒక వైఖరి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రదర్శించలేదు.
భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఈ భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం మీద విశ్వాసంతో ఆ సిద్ధాంతానికి ఆకర్షితులైన క్యాడర్ తోని యువకులతోని చివర ఉన్న గ్రామంలో ఉన్న బూత్ కార్యకర్తల ఆధారంగానే భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ వస్తున్నది. ఎక్కడ కూడా వేరే పార్టీకి సంబంధించిన ప్రాంతీయ పార్టీ అది బీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్ అయితే ఎవరితో కూడా వాళ్ళతో స్నేహాస్తం తీసుకునే అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ఓకే, క్రాంతికిరణ్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, జరిగిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజెంట్ యుద్ధం ఎవరికన్నా జరుగుతుంది అంటే ఒకటి ప్రధానంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ మధ్య పార్లమెంట్ ఎలక్షన్ల ప్రకారం ప్రూవ్ అయింది. మరి అసెంబ్లీ ప్రకారంగా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తన కేడర్ని నిలుపుకోగలిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేసీఆర్ ఏమన్నా చేసి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఏమైనా కనబడుతుందా? నిజంగా అలా కేసీఆర్ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఏం చేస్తే అవకాశం ఉందని ఒక విశ్లేషకులుగా మీరు చెప్తారు? ఇప్పుడు ఒకటేంటంటే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అనేక సవాళ్ళు ఉంటాయి. ఒక మొదటి ఫస్ట్ సవాల్ ఏంటంటే, ఆయన ఈ ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పటికే దాదాపు 45 ఎమ్మెల్యేలు మన సికింద్రాబాద్ కూడా కాంగ్రెస్ గెలిచింది. అంటే 39 నుంచి 34 వరకే పడిపోయింది. 5 సీట్లు వాళ్ళకి ఇప్పటికి వెళ్ళిపోయింది. అంటే ఫస్ట్ సవాల్ నా ఉద్దేశం ఏంటంటే, ఉన్న ఎమ్మెల్యేలను ఆయన బీఆర్ఎస్ పార్టీ తన వైపు నిలుపుకోగలుగుతారా? దాని నుంచి ఎంతమంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పోవడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది చెప్పలేదు, మాకు ఇప్పటికే దాదాపు 20 మంది ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పడం జరిగింది. ఇది ఒకటి పెద్దగా కేసీఆర్ ఛాలెంజ్. ఎందుకంటే ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పోయినప్పుడు ఆయా నియోజకవర్గాలు ఉన్న పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా జరుగుతారు అనేది ఒక సమస్య. రెండో విషయం ఏంటంటే, కేసీఆర్ గారు ఒకవేళ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా కూడా ఆయన ఆఫీస్ దానికి లేదు. ఎందుకంటే ఈ ప్రతినిధులందరూ కూడా అధికారం కావాలి, అధికారంతో పాటు వచ్చే సౌకర్యాలు కానీ దాంట్లో వచ్చే లాభాలు కానీ ప్రతి ఎమ్మెల్యే కూడా కావాలి. కాబట్టి ఇప్పుడు పెద్దగా కేసీఆర్ పెద్ద వాళ్ళు ఆగుతారన్నది కూడా నాకు నమ్మకం లేదు. అయితే ఆ విషయం పక్కన పెడితే కేసీఆర్ బీఆర్ఎస్ ను లేదా మళ్ళీ టీఆర్ఎస్ గా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఒక పార్టీగా నిలబడడం, ఒక పార్టీగా నిలబెట్టడం, ఆ పార్టీ మళ్ళీ ఒక డైనమిక్ అంటే దానిలో దేవతత్వాలు నింపి మళ్ళీ ప్రజలకు పోయి ఒక నిజమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగి మళ్ళీ ఉన్న క్యాడర్, ఒక క్యాడర్ వెళ్ళిపోతుంది కావచ్చు, కొందరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, కొందరు నాయకులు పోతారు, కానీ అందరూ ఉన్న మిగిలిన నాయకులకైనా కూడా సరి అయిన దశ ఇచ్చి ఒక డైరెక్షన్ ఇవ్వగలిగితే కొంత ఉంటుంది. తర్వాత ఒకటేనండి, మీరు ఒక విషయం మనం అందరం గమనించాలి. రాజకీయాలలో ఇప్పుడు కూడా ఇవి కూడా శాశ్వతం కాదు. కరెక్ట్. ఎందుకు శాశ్వతం కాదంటే, ఇవాళ జీరో అనుకున్న వాళ్ళు వచ్చే కాలంలో హీరో అవుతారు, ఇవాళ హీరో వచ్చే కాలంలో జీరో అవుతారు. కాబట్టి రాజకీయాలు అనేవి ఎప్పుడు మారుతుంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు అంటే బీఆర్ఎస్ డౌన్ అయింది, బట్ నాట్ డౌట్ అంటారు. అంటే కింద పడుతుంది కానీ మొత్తానికి ఏమి లేచిపోలేదు. వాళ్ళకి ఇప్పటికి కూడా 16% ఓట్లు ఉన్నది, పటిష్టమైన నాయకత్వం వహించే నాయకులు కూడా దానికి ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఎట్లుంటదంటే, ఇక్కడ రాబోయే కాలంలో ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ, రెండు పార్టీల మధ్య బలమైన పోటీ ఉంటుంది. బీజేపీ చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి రెండో స్థానం ఆక్యుపై చేసుకోవాలి. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను నెట్టివేసి ఆ స్థానం ఆక్యుపై చేసుకోవడానికి, అంటే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు బీజేపీ చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది. కొంత వరకు విజయం సాధించినప్పుడు కూడా అనుకున్నంత లెవెల్లో రాలేదు. అయితే మీకు మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒక 6 నెలల ముందు పరిస్థితి అంటే, మనకు అక్టోబర్ నవంబర్ 2023కు ఒక 6 నెలల ముందు పరిస్థితి చూస్తే ఒక చాలా కన్ఫ్యూజన్ పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెసా బీజేపీయా? జనాలలో బీఆర్ఎస్ ను కేసీఆర్ ను బాగా తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఒక విధమైన డైలమాలో ఉంటారు. అంటే ఒక విధమైన సమీక్షలు, ఈ పార్టీ ఉంటుందా ఆ పార్టీ ఉంటుందా, లేకపోతే రెండు పార్టీలు ఉన్నప్పుడు రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ బీజేపీ మధ్య ఓటు పోయి అంతిమంగా కేసీఆర్ లాభపడతారని ఒక భయం ఉంది. కానీ అనుకోకుండా తర్వాత 6 నెలల్లో అనేకమైన పరిణామాలు జరగడం,
మునుగోడులో మన బీజేపీ అక్కడ క్యాండిడేట్ నిలబెట్టి ఓడిపోవడం, రాజగోపాల్. నలుగురు ఎమ్మెల్యేల మీద కూడా ఆరోపణలు రావడం, అటు కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలవడం, ఈ అన్ని కారణాలతో ఫైనల్ గా ఇక్కడ తెలంగాణ జనాలు ఏమనుకున్నారంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఓట్లు వేసారు. అప్పుడు రెండో స్థానానికి వస్తామని తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీ అనుకున్న ఆశ వాళ్ళకి నెరవేరింది. జస్ట్ ఆ టైంలో బండి సంజయ్ని మార్చడం వల్లే చాలా దెబ్బతింది అనుకోవచ్చా అండి? ఆ టైంలో కరెక్ట్ గా బండి సంజయ్ మార్పు అనేది, అంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ మార్పు అనేది ఆ టైంలో ఒక మైనస్ గా అనుకోవచ్చా బీజేపీకి? బండి సంజయ్ మార్పు అన్నది ఒక మైనస్ గా అనేకమైన అంశాలు ఒక అంశం కావచ్చు, కానీ కేవలం బండి సంజయ్ మార్చినంత మాత్రాన్ని, లేకపోతే ఆయన ఉన్నంత మాత్రాన్ని గెలిచేవాళ్ళు ఎందుకు లేకుండానంటే ప్రత్యామ్నాయం ఏది అన్నదాని జనాలు తెలుసుకుంటున్నారు. కేసీఆర్ ఇంటికి పంపాలి, ఇంటికి పంపడంలో సరి అయిన కరెక్ట్ ప్రత్యామ్నాయం ఏంటి అనుకున్నప్పుడు వాళ్ళకి బీజేపీ కన్నా కూడా కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి ఆ ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పోటీ. అయితే ఇక్కడ ఈ విషయాలను ఎందుకు చెప్తున్నంటే ఇవాళ బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ మీద దాడి చేస్తుంది. దాడి అంటే రాజకీయాలలో సహజం, ఇదేదో అనైతికం కాదు, లేకపోతే తప్పు కాదు. ఎందుకంటే ఇప్పటికి కూడా నాకు తెలిసిన మటుకు తెలంగాణ అంటే ఒక ఇక్కడ పాపిరెడ్డి గారు ఒక చిన్న కీలక విశ్లేషణ ఒకటి ఉంది మీ ద్వారా తెలియాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ డిఫరెంట్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే ఒక 336 సీట్లు కన్నా 37 సీట్లు కన్నా పైన వచ్చి ఉంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ వేరుగా ఉండేది. ఈ రోజున 290 చేంజ్ వచ్చింది. తను సొంతగా కూడా స్థాపించలేని పరిస్థితుల్లో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మరి ఇలాంటి టైంలో మరి కాంగ్రెస్కి ఆపోజిట్గా ఉన్న బీఆర్ఎస్ బీజేపీ కలిసి వెళ్లే అవకాశం ఫ్యూచర్లో ఉందంటారా? అది ఫ్యూచర్ లో ఉన్న రాజకీయ అవసరాలు, రాజకీయ పరిస్థితుల బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ. ఆ ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ అంటే ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ బీజేపీ రెండు కలవడానికి అవకాశం లేదు, ఎట్లాంటి పరిస్థితుల్లో కలవదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు రెండు ప్రధాన పార్టీలు కాబట్టి అవి ఎక్కడ కూడా కలిసే అవకాశం లేదు. కానీ మిగతా ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో ఏ జాతీయ పార్టీతో కావచ్చు అటు బీజేపీతో కలిసే అవకాశం ఉంటుంది, అవసరమైతే ఈవెన్ కాంగ్రెస్ తో కూడా కలిసే అవకాశం ఉంటుంది ప్రాంతీయ పార్టీలు. ఎందుకంటే పెద్దగా వాళ్ళకు వేరే ఉండవు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ కు ఇప్పుడు సమస్యలు రెండు వైపుల నుంచి ఉన్నాయి. మనం గట్టిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ బీజేపీ రెండో స్థానానికి రావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ రెండో స్థానంలో ఎంపీ ఎలక్షన్స్ వరకు ఉన్నది, కానీ ఎంపీ ఎలక్షన్స్ పడితే వరకు బీజేపీ రెండో స్థానానికి వచ్చింది. బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ స్థానాన్ని వాళ్ళు సుస్థిరపరచడానికి, కన్సాలిడేషన్ చేసుకోవడానికి వాళ్ళు నా ఉద్దేశంలో కాంగ్రెస్ కన్నా కూడా ఈసారి బీజేపీ యొక్క దాడి ఎక్కువ ఉంటుంది బీఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ ను మైనస్ చేసి ఆ ఏదైతే ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది అంటారు మీరు, రెండో స్థానాన్ని ప్లేస్ రావడానికి ప్రయత్నం. రాజకీయాలు సహజం కదా. నెంబర్ టూ ఎందుకు రావాలని బీజేపీ అనుకుంటుందంటే రేపు ఇవాళ నెంబర్ 2 భవిష్యత్తులో ఇక రాబోయే కాలంలో వస్తే 2029 ఎన్నికలలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నప్పుడు బీజేపీ గెలిచి అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. రాజకీయాలు ఇవన్నీ సాధ్యం, ఇవన్నీ అనైతికం కాదు, లేకపోతే వేరే విషయాలు కాదు, కుట్రలు కుతంత్రాలు కాదు. ప్రతి రాజకీయ పార్టీ కూడా చేసేది ఏంటంటే అధికారం రావడానికి చూస్తుంది. ఏ పార్టీ రాజకీయ పార్టీ పెట్టినా కూడా అధికారంలో రావడానికి చూస్తుంది. కాబట్టి ఇవాళ నా ఉద్దేశంలో బీఆర్ఎస్ కు రెండు వైపుల నుంచి వెళ్ళి కూడా ముప్పు ఉన్నది. ఒకవైపు ఏమో బీజేపీ వైపు నుంచి వెళ్ళి ముప్పు ఉన్నది. ముప్పు అంటే ఎందుకంటే బీజేపీ సెకండ్ ప్లేస్ రావడానికి చూస్తుంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ను పెద్ద ఎత్తున మైనస్ చేయకపోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున మైనస్ చేస్తే బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటే రాబోయే కాలంలో నష్టం. కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ ను పూర్తిగా నష్టపరిచి లేకుండా చేసినప్పుడు అది అంతిమంగా ఇప్పుడు మన ఓట్లు చూసినాము. ఈ మన జరిగిన కౌంటింగ్ లో మనకు అర్థమైంది ఏంటి, ఇప్పుడు మనకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో 39% ప్లేస్ కాంగ్రెస్ కు వచ్చింది, 37% ప్లేస్ బీఆర్ఎస్ కు వచ్చింది, 14% బీజేపీకి వచ్చింది. కానీ మొన్నటి ఎంపీ ఎలక్షన్స్ ఏమైంది, ఆ కాంగ్రెస్ 39 ప్లేస్ వారి మిత్రపక్షమైన సిపిఐతో 40% వాళ్ళు నిలబెట్టుకోగలేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు ఎంపీ ఎలక్షన్స్ కు కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంటేజ్ సేమే ఉన్నది, 40% ఉన్నది. కానీ బీఆర్ఎస్ కు వచ్చేవారికి ఏమైంది, 37 ప్లేస్ నుంచి 16 పడిపోయి
డిపాజిట్లు కోల్పోయింది. 8 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయిందండి. పోయింది. 21% ఓట్లు పోయి బీజేపీ పడ్డాయి. బీజేపీ అంతకుముందు ఎట్లున్నాయి 14% నుంచి బీజేపీ 30% పెరిగిందంటే ఎంత పెరిగింది? 22% ఓటింగ్ పెరిగింది వాళ్ళకి. బీఆర్ఎస్ 21% తగ్గింది. మనం గట్టి గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ మైనస్ అనేది బీజేపీకి లాభం అవుతుంది. ఇది కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలుసు. బీఆర్ఎస్ ఎంత నష్టపడితే బీజేపీ ఎంత బలపడుతుంది. కాబట్టి నేను అనుకునే గట్టిగా అనుకునేది రాబోయే కాలంలో బీఆర్ఎస్ ను వ్యూహ రీత్యా ఇతర రీత్యా దాన్ని మొత్తం కూడా నాశనం చేయకుండా కొంత కాపాడడానికి కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అది కూడా తప్పు కాదు. ఎందుకంటే బీజేపీ మొత్తానికి బలపడితే కేంద్రంలో ఉన్నది ఉధృతంగా వస్తున్నది, మళ్ళీ నాకు న్యాయం జరుగుతుంది, అన్యాయం నష్టం జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ కూడా ఏదో ఒక రూపంగా ఉండడం. అప్పుడు ఇక్కడ మీకు ఇంకొక కీలక పాయింట్ మీరు చెప్పింది ఇందాకడ, ఒకవేళ మొత్తానికి గన చేయకపోతే ఆ కొన ఊపిరితో ఉన్న కేసీఆర్ అండ్ కో కొంత ఊపిరి తెచ్చుకున్న తర్వాత ఆ రెండు పార్టీలు కలిసి ప్రయత్నం చేస్తే అప్పుడైనా కాంగ్రెస్ కి దెబ్బే కదా. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటదంటే ఎప్పుడు కూడా ఈ రాజకీయాలలో ప్రయోజనాలు ముఖ్యం. నేను అవకాశవాదం అన్నా కానీ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. అంటే వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ అండి. పొలిటికల్ ఇంట్రెస్ట్ లేని ఏ రాజకీయ పార్టీకైనా కూడా రాజ్యాధికారం రావాలి, అలా ఎవరికైనా తప్పలేదు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఏముంటుంది? బీఆర్ఎస్ మళ్ళీ పునరుజ్జీవం కావాలి, మళ్ళీ ఏదో ఒక రూపంగా అది మళ్ళీ రాష్ట్రాల్లో ఒక ప్రముఖ పాత్ర వహించాలి, సాధ్యమైతే అధికారం చేపట్టుకోవాలి. దానిలో ఒకవేళ వాళ్ళు భవిష్యత్తులో కాంగ్రెస్ గట్టిగా ఉండి బీజేపీ బీఆర్ఎస్ వేరుగా పోటీ చేస్తే గెలవం అనుకున్నప్పుడు ఏదో ఒక విధంగా వాళ్ళు కలిసే అవకాశం ఉండదు, తప్పేం లేదు. ఎందుకంటే పోటీ తర్వాత అన్నింటి జరుగుతుంది. అన్యమవుతుంది. ఎలక్షన్స్ ముందు అలయన్స్ పెట్టుకోవచ్చు, కలవచ్చు. ఎందుకంటే అక్కడ ఒకవేళ కాంగ్రెస్ బలంగా ఉన్నది, బీజేపీ సొంతంగా బీఆర్ఎస్ సొంతంగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవనుకుంటే అది చేయవచ్చు. లేదా ఒకవేళ బీజేపీ రేపు ఉధృతంగా వచ్చి బీజేపీకి వెళ్తా అనుకుంటే ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో లోకాయ గారిగాను మామూలుగాను బీజేపీ బీఆర్ఎస్ దగ్గర తీసుకొని కూడా పోటీ అంటే చేయొచ్చు. అంటే ఇవన్నీ కూడా ఏమంటే మనం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, ప్రజలలో దాని పలుకుబడి ఎంత ఉంటుంది, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ ఆధ్వర్యంలో వాళ్ళ పాపులారిటీ కానీ వాళ్ళ పరిస్థితి ఏముంటుంది, తర్వాత వాళ్ళ జనాల మద్దతు ఎంత ఉంటుంది, ఇక్కడ కూడా ఎట్లుంటది, ఇవన్నీ అంశాలు కూడా లెక్కలో ఉంటాయి. ఉదాహరణకు అనుకుందాం, కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగలేదు, అట్లాగే కేంద్రంలో కూడా ఎన్డీఏ పర్ఫార్మెన్స్ కూడా గంటగంటే ఉన్నది, ప్రజలలో కూడా పెద్ద సంతృప్తి లేదు అనుకున్నప్పుడు మళ్ళీ కేసీఆర్ అటువంటి వాళ్ళు మళ్ళీ పునరుజ్జీవనం వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాంగ్రెస్ బాగా చేసి మంచిగా చేయగలిగితే బీఆర్ఎస్ అంతగా ఉండదు. కాబట్టి ప్రభుత్వాల యొక్క పర్ఫార్మెన్స్, కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్, ఇటు ఎన్డీఏ బీజేపీ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కలిసి ఏం జరుగుతుందంటే అల్టిమేట్ గా బీఆర్ఎస్ అంటే ఇది బీఆర్ఎస్ సంబంధం లేని అంశాలు. ఇక అంతర్గతంగా బీఆర్ఎస్ ఏంటంటే అది దాని పార్టీని పునర్నిర్మించుకోవాలి, నాయకులను మన దగ్గర తీసుకోవాలి, కేసీఆర్ దాని పద్ధతి మార్చుకోవాలి, ఆ టోపీ తీసేయాలి. ఆ టోపీ చూస్తే కూడా నాకు ఇరిటేషన్, ఆ టోపీ అటువంటి తీసేసి అని ఎంతమంది 2,000 కోట్ల ముందు ఏముందో అట్లా పోతే జనాలు ఉంటుంది. ఓకే పాపిరెడ్డి గారు, మీతో మళ్ళీ మాట్లాడదాం. మనతోటి కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. క్రాంతి కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి. క్రాంతి కిరణ్ గారు, మీరు పాపిరెడ్డి గారు చెప్పింది వినే ఉంటారు. మరి రానున్న రోజుల్లో ఆ రెండో ప్లేస్ను కాపాడుకుంటానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఎప్పటికైనా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుంది అంటున్నారు, నిజముందంటారా దానిలో? రాజకీయాలలో సమీకరణాలు అనేటివి చాలా డైనమిక్. అవి ఎప్పుడెప్పుడు యాజ్ ఆన్ వెన్ రిక్వైర్డ్ ఆ రకంగా సిచ్యువేషన్ డిమాండ్ చేసిన ప్రకారంగా అవి కొన్ని సమీకరణలు మారుతూ వస్తుంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే విశ్వసిస్తుంది, ప్రజాహితం కోసం పనిచేసే ఒక పార్టీ. ఒకనొక పరిస్థితిలో ప్రజల సంక్షేమం కోసము వేరే వాళ్ళతో చేయగలపాలంటే కూడా భారతీయ జనతా పార్టీకి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఏ వేగంతో అయితే భారతీయ జనతా పార్టీ ప్రజా ఆదరణ పెరుగుతూ వస్తున్నదో, ఒకరున్న ఎంపీ నలుగురున్న ఎంపీలు 8 మంది అయ్యారు. ఇది రాబోయే రోజులలో ఇంకా చాలా గణనంగా తెలంగాణలో ప్రజా ఆదరణతో పెరుగుతూ వస్తుంది అని మాకు విశ్వాసం ఉంది.
రాబోయే రోజుల్లో ఇంకా భారతీయ జనతా పార్టీ తెలంగాణ బలపడుతుంది. సొంత బలం మీదనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారం తీసుకొచ్చే దిశలో పని చేసుకుంటూ వస్తుందని మా విశ్వాసం. పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో 10 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని పాలిస్తుందన్నమాట వాస్తవం. ఇప్పుడు కొంత అది డౌన్ఫాల్ అయిన మాట కూడా మనకు వాస్తవం. ఈ డౌన్ఫాల్ ఎఫెక్ట్ తెలంగాణ మీద పడదంటారా రానున్న రోజుల్లో? చూడండి, ఇప్పుడు అంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ తన అవలంబించే ఒక ప్రక్రియ బట్టి జనాదరణ కోల్పోతూ వస్తుంటది. ప్రజా సంక్షేమ నిమిత్తం ప్రజల నిత్యం ప్రజల కోసం పనిచేసుకుంటూ పోతే జనాదరణ ఒక స్థాయి పెరుగుతూ వస్తుంటది. ఇది డైరెక్ట్ ఈక్వివలెంట్ ఫార్ములా. కాబట్టి ఏ నాయకుడైనా సరే ఒంకెట్టు పోకడతోని నాకు అధికారంలో ఉన్నది, నేను చేయగలుగుతా, ఎవరు నన్ను ప్రశ్నించే ఒక వేదిక లేదు అనే ఒక భ్రమలో కనుక ఏ రాజకీయ పార్టీ పనిచేసుకుంటూ పోతే కూడా ఖచ్చితంగా జనాలు వాళ్ళకు తగు రీతిలో సమయం బుద్ధి చెప్తూ వస్తుంటారు అనేది ఈ మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలకు నిదర్శనం. తెలంగాణలో ఉన్న తెలంగాణ నాయకత్వము ఈ టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం కూడా అదే రకమైన ఒంటెత్తు పోయింది. దానికి ప్రజలు స్పష్టంగా కావాల్సిన రీతిలో వారికి బుద్ధి చెప్పడం జరిగింది. క్రాంతికిరణ్ గారు, జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలకి ఎందుకు అంత బాగా సహకరించట్లేదు? ఎందుకు సౌత్ ప్రజల మీద జాతీయ పార్టీలకి అంత చిన్న చూపు ఉందంటారు? ఎందుకంటే ప్రధాన కారణం రాష్ట్రం విడగొట్టిన తీరులో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తుందన్న అపకీర్తిని మూటగట్టుకుంటే, బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ని అట్లా చేసిన పరిస్థితి. అదే రకంగా తెలంగాణలో కూడా రావాల్సినవి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కొంతకాలం ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొచ్చున్న పరిస్థితి. ఈ రోజున జాతీయ పార్టీలో ఉన్న భారతదేశంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ రోజున సౌత్ మీద ఆధారపడిన పరిస్థితి. ఏ రకంగా చూసుకున్నా జాతీయ పార్టీలు సౌత్ వైపు ప్రజల్ని ఎందుకు వాళ్ళ ప్రేమను పొందలేకపోతున్నాయి? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రేమ పొందలేకపోతుంది? సో ఇది బేసికల్ గా ఒక రాంగ్ నరేటివ్. ఎందుకంటే రాష్ట్రాలు ఏదైతే కేంద్రంలో పరిపాలిస్తున్న పార్టీతోని సహజంగానే సఖ్యతగా వ్యవహరించుకుంటూ ఉంటాయి. ఏ సమయాల్లో అభివృద్ధి రీత్యా ఏవైతే ఫండ్స్ అలొకేషన్ చేయాలనో కేంద్రంలో పరిపాలించే ఒక పార్టీ రాష్ట్రంలో అలొకేట్ చేస్తుంటూ వస్తుంది. కానీ ఎక్కడో ఒక చోట గివ్ అండ్ టేక్ పాలసీలో సహజంగా తెలంగాణ ప్రభుత్వం క్రాంతికిరణ్ గారు మళ్ళీ మాట్లాడదాం, దీని గురించి కంటిన్యూ చేద్దాం. మనతోటి కాంగ్రెస్ నేత శివలాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివలాల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. శివలాల్ గారు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసు. తెలంగాణలో ఆల్రెడీ ప్రభుత్వాన్ని స్థాపించింది. ఇదివరకు మీద కొన్ని సీట్లు, పార్లమెంటరీ సీట్లు కూడా మెరుగుపరుచుకోగలిగింది. కానీ ఏ స్థాయిలో మెరుగుపరుచుకోగలిగింది, దానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది తర్వాత చర్చిద్దాం. అసలు కారు పార్టీ పరిస్థితి తెలంగాణలో ఎలా ఉండబోతుంది? ఇంత దయనీయమైన స్థితి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటే ఏమంటే, నాకు కారు పార్టీ ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తుంది స్వయంకృత అపరాధం. ఎందుకంటే వాళ్ళని ప్రజలు నమ్మిండు. ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు ముందుండి నడిపించిండు. మిగతా యువకులు కానీ, మేధావులు కానీ, జేఏసీ కానీ, లేకపోతే కోదండరాం కానీ, లేకపోతే ఇంకా మిగతా సంఘాలు అందరూ కూడా, అసలు సకల జనులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక్కరే చేసింది కాదు. కాకపోతే కేసీఆర్ గారు ముందు నడిపించింది. తర్వాత ఆయనలో ఇబ్బంది జరిగినాక కోదండరాం గారిని జేఏసీ ముందు పెట్టి ఇవన్నీ వేరే వేరే సకల జనుల సమ్మె కానీ, జంగ్ సైరన్ కానీ, ఇవన్నీ కొన్ని పేర్లు ఇస్తూ మొత్తానికి నడిపేయడం జరిగింది. ఆ తర్వాత పబ్లిక్ లో ఒక మంచి ఫేట్ ఉంది. సరే, కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా, దొంగల పురుగును ముద్దు పెట్టుకుంటా, అది ఇది చాలా మాటలు చెప్పిండు. తర్వాత ఆయన చేయలేదు. తర్వాత సరే 2014లో ఎలక్షన్ కి పోయిండు. ప్రజలు ఏదో మంచి చేస్తాడు, ఉద్యమ కాలంలో పెద్ద మాటలు చెప్పిండు కాబట్టి మనకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రంలో ప్రజలకు అందరికీ కూడా బాగు చేస్తారని అందరూ ఆశించడం జరిగింది. కానీ
ఈరోజు స్కామ్ల పేరుతో, ప్రాజెక్టుల పేరుతో, కొత్త కొత్త స్కీమ్ల పేర్లతో వీళ్ళు దోచుకోవడమే ఎక్కువైపోయింది. ప్రతి మంత్రిత్వ శాఖల ఈ మంత్రిత్వ శాఖల దోచుకోలేదు అనకుండా ప్రతి మంత్రిత్వ శాఖలో దోచుకున్నారు. అందుకు ఈరోజు ప్రజలు 9.5 సంవత్సరాలు ఆయన చెప్పే మాయమాటలు విన్నారు. ఖచ్చితంగా ఈయనకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు టిఆర్ఎస్ కి బుద్ధి చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీకి అందరూ నమ్మకంతో ఓటు వేయడం జరిగింది. కానీ ఈరోజు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ నేను భారతదేశం నేల్తా అనే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితి పెట్టిపోయిండు. తెలంగాణకి ఆయన ద్రోహం చేసినట్టే లెక్క అనే ఉద్దేశంతో ఈరోజు జనాలంతా అనుకుంటున్నారు. ఓకే, ఎవరో రఘునందన్ రావు గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆయన కేసీఆర్ అని కేటీఆర్ గారిని దమ్ముంటే అరెస్టు చేయాలని, ఎవరో సపోర్ట్ చేస్తే నేను గెలవలేదని చెప్పి మాట్లాడిన మాటలు మీకు తెలిసే ఉంటుంది. మరి నిజంగా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని అరెస్టు చేసే అవకాశం మీకుందా? నిజంగా నేర నిరూపణ ఉందా? ఓన్లీ మీరు అన్ని చేసే ఆరోపణలేనా? నాగారు వాళ్ళ స్వయం ఏదైతే వాళ్ళ గుంత వాళ్ళే దోపుకున్నారు. కేసీఆర్ ప్రాజెక్టులు, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ లో మళ్ళీ కేసీఆర్ గారు ఉన్నారు, తర్వాత హరీష్ రావు ఉన్నాడు, తర్వాత పబ్బులు క్లబ్లు డ్రగ్స్ లా ఆల్రెడీ కేటీఆర్ ఉన్నాడు, లిక్కర్ స్కామ్ లా కవిత ఉంది, తర్వాత టానిక్ ఉన్నాడు కదా సంతోష్ రావు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క దగ్గర వాళ్ళు ఆల్రెడీ ఇరికిపోయి ఉన్నారు. అది చట్టం దానిపైన అది చేసుకుంటూ పోతుందని చెప్పి గతంలో మా రాజశేఖర రెడ్డి గారు చెప్పేటోదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. చట్టం ఆ పని అది చేసుకుంటూ పోతుంది, ఖచ్చితంగా వీళ్ళందరూ ఇరుకుతారు. రెండోది, ఎర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి చాలా సార్లు చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడైతే కారు పార్టీ బోర్కి వెళ్ళింది అంటారు, అసలు కోలుకునే అవకాశం లేదంటారు మీరు? గతంలోనే ఏదైతే మన అసెంబ్లీ ఎలక్షన్లోనే కార్ పార్టీ ఆల్రెడీ మొత్తానికి షెడ్డుకు పోయింది. కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి మొత్తం కార్ టైర్లు గీర్లు ఇంజన్ అంతా పక్కన వెళ్ళిపోయింది. ఓకే శివలాల్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఇందాక క్రాంతికిరణ్ గారితో మాట్లాడుతూ మధ్యలో ఆపాం. క్రాంతికిరణ్ గారు, మరి జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ పార్టీ సౌత్ యొక్క ప్రజల మన్ననలు ఎప్పుడు పొందబోతుంది? ప్లీజ్ కంటిన్యూ. భారతీయ జనతా పార్టీ సౌత్ లో కూడా తన ఒక ప్రెజెన్స్ పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే ముందుకు వస్తూ పోయింది. దాంట్లో ప్రత్యేకించి తెలంగాణలో గణనీయంగా 4 సీట్లు 8 సీట్లు అని వాస్తవమే. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అకౌంట్ ప్రారంభం అవ్వలేదు అంటే, కానీ అదే రకంగా కేరళలో మా వైపు నుంచి ఒక ఎంపీ గెలవడం జరిగింది. కర్ణాటకలో, దక్షిణాది రాష్ట్రాలలో చూసినట్లయితే కర్ణాటకలో గణనీయంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీల ఒక సంఖ్య పెరిగింది. వాస్తవమే, ఎక్కడో ఒక చోట ఈ అంటే జాగ్రఫికల్ గా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఈ ఒక రకమైన సదరన్ కంట్రీస్ లో లాంగ్వేజ్ కనెక్టివిటీ ప్రాపర్ గా లేకపోవడం వల్ల అది ఎక్కడో ఒక చోట పెనిట్రేషన్ ప్రాబ్లం వస్తుంది అనే స్పష్టత భారతీయ జనతా పార్టీ కూడా కనిపిస్తుంది. అది రాబోయే రోజులలో అని దాన్ని కూడా అడ్రస్ చేస్తూ ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కంపల్సరీ చెయ్యాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ తెలుగు పక్కన ఉన్న పొరుగున్న తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ యొక్క సీట్లు కూడా మీ ఎన్డీఏకి చాలా కీలకం కాదంటారా? తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎట్లా మిత్రపక్షాలు ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూడా ఆంధ్రలో 3 సీట్లు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. అదే రకంగా మిత్రపక్షాలను చంద్రబాబు నాయుడు సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించిన కూడా ఎన్డీఏ పక్షాలనే మాతో పాటు ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఇంకా సదరన్ స్టేట్స్ లో భారతీయ జనతా పార్టీ ప్రెజెన్స్ పెంచుకోవడానికి తగు రీతిలో పనిచేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చేస్తూ వస్తుంది. దాన్ని అదే రీతిలో కార్యకర్తలను కూడా సంసిద్ధం చేస్తూ వస్తుంది. ఓకే క్రాంతికిరణ్ గారు, మనం ఒకసారి పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కలిసి సౌత్ని డెవలప్ చేసే విషయంలో కొంత వెనకబడ్డాయి అనుకోవచ్చా? జాతీయ పార్టీలు కొంత వెనకబాటుకు గురి చేసే అనుకోవచ్చా? ముఖ్యంగా తెలుగు ప్రజల్ని ఏమంటారు మీరు? ఇప్పుడు మొత్తం భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి, ప్రగతి ఇవన్నీ చూస్తే యావరేజ్ అంటే దేశ యావరేజ్ కూడా సగటు కన్నా కూడా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి చాలా ఎక్కువ. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, ఇప్పుడు జిఎస్టీ
కేంద్రము అంటే మన పరోక్ష పన్నులు ఆయా రాష్ట్రాల నుంచి జిఎస్టీ రూపంగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి దానిలో కొంత వాటా రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ వనరుల పంపకంలో ఏం జరిగిందంటే జనాభా ప్రాతిపదిక వెనుకబాటుతన ప్రాతిపదిక ఈ వనరులు ఎక్కువ కేటాయించాలి అనేది పెట్టిన తర్వాత ఈ గత 10 సంవత్సరాల ఏర్పడుతుందంటే ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున నిధులు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో 100 రూపాయలు జిఎస్టీ కలెక్ట్ చేస్తే 43 రూపాయలు మాత్రమే మనకు మళ్ళీ వస్తున్నాయి. మిగతా 57 రూపాయలు వేరే రూపాయలు తీసుకుంటున్నాయి. అలాగే ముఖ్యంగా యూపీ బీహార్ రాష్ట్రాలు బాగుంది. అయితే అది మంచిదా చెడ్డదా అంటే ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేకంగా చేయకపోతే వెనుకబడిన రాష్ట్రాలు ఎప్పుడైనా వెనుకబడి పోతాయి. అందులో రెండోది ఏంటంటే ఈ రాజకీయ రిప్రజెంటేషన్ తర్వాత ఇప్పుడు ఈ గత 10 ఏళ్లలో గత 10 సంవత్సరాలు మనం చూసుకుంటే ఈ దక్షిణాది రాష్ట్రాల యొక్క ఇది పాత్ర కానీ వాళ్ళ యొక్క ఇది ఈ పరిపాలనలో కానీ మిగతా తమిళనాడు కేరళ కర్ణాటకలో ఒక పొంది ఆంధ్ర తెలంగాణ కూడా పెట్టారు. అటువంటిప్పుడు ఏమైతుందంటే ఈ దక్షిణాది రాష్ట్రాలలో ఒక బలమైన ఒక భావన ఏమొస్తున్నదంటే ఈ ఉత్తరాది అంటే బీజేపీ పార్టీ ఒక విధంగా ఉత్తరాది పార్టీ దక్షిణాది రావడానికి ప్రయత్నిస్తుంది. ఎలక్షన్ లో కొంత విజయం సాధించింది. 2019 ఎలక్షన్స్ 2024 ఎలక్షన్ లో అది కొంత దక్షిణాది ప్రాంతాలలో కూడా పోగలిగింది. ఒక తమిళనాడు తప్ప అన్ని రాష్ట్రాల్లో కూడా 1, 2, 3, 4 సీట్లు గెలవగలిగింది. కర్ణాటకలో ఏకంగా 18-19 సీట్లు గెలవగలిగింది. అయితే పోతున్నది. పోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అది 2 విధాలు జరుగుతుంది. ఒకటేమో బీజేపీ పరంగా చూస్తే అది ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల పార్టీ అదే విధంగా ఉన్నది. దక్షిణాది ప్రజలు కూడా అది ఉత్తరాది పార్టీగా చూస్తున్నారు. రెండోది ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ పరిపాలన భాగస్వామ్యం కానీ మిగతా అన్ని అంశాలలో ఉత్తరాది వాళ్ళకున్న పవర్ షేరింగ్ కానీ మిగతా అంశాలు కానీ దక్షిణాది వాళ్ళకి లేదనేది ఒక బలం. తర్వాత దక్షిణాది రాష్ట్రాలను తోచి ఉత్తరాది రాష్ట్రాలు ఎందుకంటే కేవలం రాజకీయ నాయకుల మధ్య కాదు, ఆర్థికవేత్తల మధ్య రకరకాల పేదవాళ్ళ మధ్య కూడా జరుగుతుంది. రకరకాల రిపోర్ట్స్ కూడా వస్తుంది. ఒకటేంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏంటంటే ప్రాంతీయ పార్టీల యొక్క దృక్పథం కానీ ప్రాంతీయ పార్టీల యొక్క ఆలోచన ఆశయాలు ఆశయాలన్నీ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి ఉంటాయి. కానీ జాతీయ పార్టీలైన బీజేపీ కానీ ఇంకా కాంగ్రెస్ కానీ ఇంకా మిగతా పార్టీలు జాతీయ పార్టీలు ఉంటాయి. వాటికి ఏమైందంటే ఇటు రాష్ట్రం యొక్క ప్రయోజనాలు ముఖ్యమైనది. ఎందుకంటే రాష్ట్రం విలువనంటే రాష్ట్ర ప్రయోజనాలు చూడాలి. ఒక విధంగా వాళ్ళ దేశం యొక్క మొత్తం జాతీయ పార్టీ కాబట్టి దేశ ప్రయోజనాలు దేశం మొత్తం మీద కూడా కొన్ని విధానాలు ఉంటాయి. అంటే రాష్ట్రానికి విధానాలు ఉంటాయి, జాతీయ విధానాలు ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు సమన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అది ప్రాంతీయ పార్టీలకు ఆ ప్రాబ్లం ఉంది. ప్రాంతీయ పార్టీలకు తెలంగాణ ఓకే పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి, సమయభావం తక్కువ ఉంది. మరి కారు పార్టీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే కారు పార్టీ బౌన్స్ బ్యాక్ అవ్వాలన్నా రానున్న రోజుల్లో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్ దాని గురించి. బీఆర్ఎస్ బౌన్స్ కావాలనుకున్నప్పుడు అది ముఖ్యంగా దానికి 2 విధాలుగా ఉంటాయి సమస్యలు లేదా ఛాలెంజ్ లేదా సవాళ్ళు. ఒకటి అంతర్గత సవాళ్ళు అంటే పార్టీ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడం, నాయకత్వంలో మార్పు తీసుకురావడం, ఇక కేసీఆర్ ధోరణి మారడం, ఆ దొరపోకడ ఆ పెద్దదారి పోకడ మార్చుకొని ప్రజాస్వామ్యంగా మారి కొంత పార్టీని పెరగడానికి అవకాశం ఉంది. అది రెండో వైపు బీఆర్ఎస్ కు బహిర్గతంగా అంటే అంతర్గతంగా సమస్య బహిర్గతంగా సమస్య ఏంటంటే ఒకవైపు అటు బీజేపీ దాటి రెండో వైపు కాంగ్రెస్ దాటిని తట్టుకొని నిలబడాలి. ఇప్పుడు రేపు కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ రేపు రాబోయే కాలంలో 20 మంది ఎమ్మెల్యేలు ముందుకురానికి అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం ఉంటుంది. రెండోది బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మొత్తం ఉన్న వ్యవస్థను కూడా ఆ ఉన్న బీఆర్ఎస్ వ్యవస్థను కూడా మొత్తాన్ని కూడా ఇంకా దాన్ని దెబ్బతీసి ఆ స్థానాన్ని పూర్తిగా రెండో స్థానాన్ని ఆక్రమించుకొని రేపు కాంగ్రెస్ తోని ముఖాముఖి తలబడాల్సిన స్థానానికి వాళ్ళు ఉంటారు. కాబట్టి అంటే అటు అంతర్గతంగా పార్టీని పునరుజ్జీవనం చేయాలంటే అంతర్గత సవాళ్ళు అనేక ఉంటాయి కాబట్టి దాన్ని కనీసం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్మించి అన్ని వర్గాలకు దాన్ని ప్రాతినిధ్యం
అదే కుటుంబ పాలన, ఒక కుల పాలన, ఒక వర్గ పాలన ఏది తప్పదో అంటే తీసుకోవాలి. రెండో వైపు ఇటు కాంగ్రెస్ దాడిని, బీజేపీ దాడిని విజయవంతంగా తట్టుకోవాలి రాబోయే కాలంలో. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా అధికారంలో ఉన్నాయి, కేంద్రంలో రాష్ట్రంలో కాబట్టి అదొక సమస్య వాళ్ళకి. ఇప్పుడు బహుశా రేపు దాడి ముమ్మరం చేసి ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ఈ రాజకీయ పార్టీల స్థితిలో కూడా లేదు. బీఆర్ఎస్ ఎంత వీక్ ఉన్నదంటే హైకోర్టు, మన తెలంగాణ హైకోర్టే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును వాళ్ళు సుమోటోగా అడ్మిట్ చేసి కేసును సిజే ఆధ్వర్యంలో, సిజే బెంచ్ తెలంగాణ హైకోర్టు ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఇది అడ్మిట్ అయింది. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రాలకు, కేంద్ర రాష్ట్రాలకు బీఆర్ఎస్ కు సవాళ్ళు బాగా ఉన్నాయి. కానీ నేను కారు బోరు అని కింద పడుతుంది అనుకోను, ఎందుకంటే నేను 40-45 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాను. ఎప్పుడు కూడా రాజకీయాలు ఒకవైపు ఉన్నాయి, ఎప్పుడు కూడా ఒక పార్టీ ఉచ్చ స్థాయిలో ఉండదు, ఒక పార్టీ ఎప్పుడు కూడా కింది స్థాయిలో ఉండదు. కాబట్టి అనేక అవసరాలు మాట్లాడే రాజకీయాలు మాట్లాడే దాని బెస్ట్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ కింద పడి ఒక స్టేజ్ లో మొత్తానికే లేకుండా పోతుంది అనుకున్నది, మళ్ళీ అది పునరుజ్జీవనం పొంది మన 2014 నుంచి 2020 వచ్చే వరకు అధికారానికి వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ కి అవకాశం ఉన్నది, కానీ అవకాశాన్ని వాళ్ళు మళ్ళీ వాడుకుంటే 2029లో మళ్ళా ఒక ముఖ్యమైన బలమైన శక్తిగా ముందుకు రావచ్చు. అట్లా చేయకుండా దెబ్బతింది. ఓకే, శివలాల్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. కంక్లూడ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే షెడ్యూకి వెళ్ళే అవకాశం ఉందా? కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఆల్మోస్ట్ ఆల్ మొన్న ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయో అప్పుడే మొత్తానికి కారు రిపేర్కి వచ్చింది అనేది ఎట్టుకుపోయింది అనే రకంగా ఉండేది. కానీ ఈ రోజు పరిస్థితి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ చూస్తుందో, మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్లు చూస్తే ఇది ఎట్టుకుపోయింది. ఇప్పుడు ఈ కార్ ప్రస్తుతానికి పనికిరాదు అనే రకంగా ఉండిపోయింది. మొత్తానికి జనరల్ గా మనం ఎప్పుడన్నా ఇదే సందర్భాలల్లో కైలాసం అనేది ఒక ఆట ఆడతారు. ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టిండ్రో నిచ్చలు ఎక్కి పైకి పోయిండ్రు, అక్కడ ఫార్మింగ్ ఇది మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టిండ్రో అక్కడికే వచ్చింది. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నిచ్చెనలు దున్నాడి స్టెప్ బై స్టెప్ ఎక్కాలంటే ఇట్ విల్ టేక్ టైం. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ఫ్యామిలీని, కేటీఆర్ ని నమ్మే సత్యంగా లేరు. అవకాశం ఉందంటారు, కాదే ఇంపాసిబుల్ అయితే కాదు, కానీ అవకాశం ఉందంటారు. ఒక అవకాశం అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి మొత్తానికి గడ్డు కాలం. ఓకే, ఎట్లుంటదంటే ఎడారిలో మంచినీళ్లు గోలాడినట్టు పరిస్థితి ఇప్పుడు ఈరోజు. ఓకే, వాళ్ళకు మొత్తం ఎక్కడ తవ్వినా అక్కడ చెల్మిలు వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి అన్నప్పుడేమో వాళ్ళు వాడుకోలేదు, అడ్డదొడ్డంగా వాడుకున్నారు. ఈ రోజు మొత్తానికి ఎడారిలో ఉన్నట్టు ఎక్కడో నీళ్ల గురించి ఆలోచిస్తారు, చెరువులన్నీ ఎండిపోయినాయి అంటారు అక్కడ. yes 100%. ఓకే ఓకే శివలాల్ గారు, క్రాంతికిరణ్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. స్పష్టంగా తెలంగాణలో ఇంతకుముందు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తన ఒక ఒంటెత్తు పోకడం వల్ల, ఆయన ఒక వ్యవహార శైలి వల్ల తెలంగాణ ప్రజా ఆదరణ కోల్పోయినాడు. రాబోయే రోజుల్లో కూడా ఏ రకంగా అయితే వ్యవహార శైలి ఉన్నదో దాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా స్పష్టంగా నిరాకరిస్తున్నారు. కాబట్టి ఇదే వేగంతో తెలంగాణ పార్టీ పతనం దిశలో పోతుంది అనేట్టు కూడా స్పష్టంగా మన జరిగిన ఎలక్షన్ లో కనబడ్డది. ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నేత క్రాంతికిరణ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నేత శివలాల్ గారు. ఇదేంటి వాటి స్పెషల్ డిబేట్. మరి కారు జోరు 10 సంవత్సరాల పాటు అప్రతిహాసంగా కొనసాగింది. ఆ తర్వాత ఉన్నటువంటి డేలా పడడానికి గల ప్రధానమైన కారణం రాజకీయ విశ్లేషకులు కానీ కొంతమంది అంటున్నారు కేసీఆర్ తీసుకున్న అహంకారపు నిర్ణయాల వల్లనే ఈ రకంగా జరిగిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. అయితే ద్వారాలన్నీ మూసుకుపోలేదు, ప్రస్తుతం అయితే ఆయన టైం బాగాలేదు కాబట్టి కొంతకాలం ఇలా నెగ్గుకు రావాలి, ప్రజల వైపు నిలబడి ఎక్కడైనా తెలుసుకొని తర్వాత తద్వారా మేము ఒక్కలమే కాదు, మా కుటుంబమే కాదు, మరి తెలంగాణ అంటే ఒక ప్రజా సమూహాన్ని గుర్తెరిగిన నాడు తర్వాత ప్రజలు దయదరిస్తే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంటుందేమో, కానీ ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి ఛాన్స్ లేదని చెప్తున్నారు మరి రాజకీయ విశ్లేషకుడు. చూద్దాం మరి ఏం జరగాలన్నా ఏం తెలవాలన్నా కొంత సమయం మనం కాలానికి కూడా వదలాల్సిన